హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీవీ తెలుగు. తన విమర్శకులపై పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు. తనకు సలహాలిచ్చేవాళ్లు, తనని ప్రశ్నించేవాళ్లు అవసరమే లేదన్నారు. తనతో నడిచేవాళ్లు, తానేం చేసినా సై అనేవారే తన మనుషులని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తులో భాగంగా 24 సీట్లే ఎందుకు తీసుకున్నారని తనని ప్రశ్నించే వారిని ఉద్దేశించి మాట్లాడిన పవన్, జనసేన పార్టీకి అంతకు మించి సత్తా ఎక్కడుంది, వనరులెక్కడున్నాయి, పార్టీ నిర్మాణం ఎక్కడుంది, టీడీపీతో పోటీ పడగల బలం ఎక్కడుంది అని నిలదీయడం ద్వారా జనసేన పార్టీ పరిమితిని స్వయంగా ఒప్పుకున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగింది. ఈ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా తనపై జనసేన పైన వస్తోన్న విమర్శలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో ఆయన చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనలో ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చినట్లు కనబడింది. టీడీపీ జనసేనల పొత్తు కుదిరిన తర్వాత రెండు పార్టీలకు సంబంధించి 99 మంది అభ్యర్థులతో ఇద్దరు తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలున్న ఏపీలో జనసేనకు 24 స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. వాటిలో 5 స్థానాలకు పవన్ అభ్యర్థులను ప్రకటించారు. ఆ వెంటనే జనసేన అభిమానుల్లోనూ, పవన్ మద్దతుదారుల్లోనూ, కాపు మేధావుల్లోనూ జనసేనకు అవమానం జరిగిందన్న భావన వచ్చింది. టీడీపీ కష్టాల్లో ఉంటే దానికి మద్దతు పలికిన పవన్ నిజమైన స్నేహితుడిగా అండగా నిలిచి టీడీపీని పైకి తీసుకొస్తే పొత్తులో జనసేనకు ముష్టి 24 సీట్లు ఇస్తారా అంటూ కాపు మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. అటు జన సైనికుల్లోనూ తమ నాయకుడిపై ఆగ్రహం పెల్లుబుకింది. చంద్రబాబుతో గట్టిగా మాట్లాడి మరిన్ని స్థానాలు పట్టుబట్టి సాధించుకోకుండా 24 స్థానాలకే ఎందుకు ఒప్పుకున్నారంటూ జన సైనికులు పవన్ పైనే మండిపడుతున్నారు. జనసేనకు మొదటి నుంచి మద్దతుగా ఉంటోన్న సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు నేత చేగొండి హరిరామజోగయ్య కూడా మరీ 24 స్థానాలతోనే జనసేన డీల్ ఒప్పుకోవడం దేహీ అన్నట్లుందని విమర్శించారు. కూటమిలో పవన్ స్థానం ఏంటో క్లారిటీ ఇవ్వాలని అన్నారు. అన్ని వర్గాల్లోనూ జనసేన పైన, పవన్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ జనసేనాన్ని బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. వీటన్నిటినీ మనసులో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎవరి పేరు ప్రస్తావించకుండా టీడీపీ జనసేన సభ వేదికగా ఆవేశంగా అందరికీ సమాధానాలు చెప్పారు. 24 స్థానాలే తీసుకున్నారేంటని కొందరు అడుగుతున్నారు. అంతకుమించి స్థానాలు తీసుకోవడానికి జనసేనకు ఏం బలం ఉంది? ప్రతి నియోజకవర్గంలో కనీసం 800 మంది నుండి 1000 మంది దాకా మనకి కార్యకర్తలు ఉన్నారా? పార్టీని నడపడానికి రోజు 50 మందికి భోజనాలు పెట్టేంత స్తోమత జనసేన నేతల్లో ఉందా? మనకసలు సరైన పార్టీ నిర్మాణం ఉందా? సంస్థాగతంగా ఎంతో బలంగా ఉన్న టీడీపీని ఎదిరించగల సత్తా మనకుందా? ఏముందని ఎక్కువ సీట్లు తీసుకోవాలంటున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. అదేవిధంగా చేగొండి హరిరామజోగయ్య వంటి వారిని ఉద్దేశించి, నాకు సలహాలు ఇవ్వకండి, సలహాలిచ్చేవారు నాకు అవసరం లేదు, నేను అది చేశాను ఇది చేశానని ప్రశ్నించేవారు నాకు అవసరం లేదు, నాకు మద్దతిచ్చేవారైతే నాతో పాటు నడవాలి, అంతేకాని నాకు సలహాలిచ్చి ప్రశ్నలతో వేధించకూడదంటూ ఆగ్రహంగా అన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధరుడు కాబట్టే ఆయనతో పొత్తు పెట్టుకున్నానని వివరించారు. గత ఎన్నికల్లోనే తక్కువ సీట్లలో పోటీ చేసి ఉంటే ఈ పార్టీకి జనసేన చాలా బలంగా ఉండేదని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయే కంటే 24 స్థానాల్లో పోటీ చేసి అన్నింటా గెలిస్తే రాష్ట్ర గతినే మార్చవచ్చన్నారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కేయడానికి వచ్చిన వామనుణ్ణి అంటూ తనను తాను అభివర్ణించుకున్నారు. వామనుడి విషయంలో కూడా ఒక్క పాదమే కదా అని తీసిపారేశారని, ఇప్పుడు 24 సీట్లేనా అని తనని తీసిపారేస్తున్నారని, కానీ తాను కూడా వామనుడిలాగే 24 స్థానాల్లో బరిలోకి దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేస్తానని పవన్ అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.